చూసావు బామ్మ వచ్చింది. నా అంచనా నా లెక్కే నిజమైంది. నిజమేనే, చేతిలో ఏదో పట్టుకొని వస్తుందేంటి? చూద్దాం పద. మా చిట్టిబాబు నువ్వు రానన్నట్టు చెప్పాడు. తల్లి ఆరాటం ఊరుకోదు కదా. అవునండి, జరిగేది నా కూతురు పెళ్ళి అయితే నా కూతురు పెళ్లి నేను చూడలేకపోతే జీవితాంతం బాధపడతానని మీరన్న మాటలు చిట్టిబాబు నాతో చెప్పారు. మీరు చెప్పింది చాలా నిజమనిపించింది. పెళ్లికి సంబంధించిన అన్ని తంతులు చూడాలనిపించింది. అందుకే వచ్చాను. ఒక తల్లి బాధ మరో తల్లికి తెలుస్తుందంటారు. నా బాధను అర్థం చేసుకుని పిలిచారని వచ్చాను. నువ్వు రాకపోతే నిన్ను పిలవాలని నేనే రావాలనుకున్నాను. చూడు వైశాలి, నీ కూతురెవరో నా కూతురెవరో అనే కోట్లాటింకొద్దు. నేనేమీ నిన్నడగను. నువ్వు సంతోషంగా అన్నీ చూసి వెళ్ళు. గుర్తులతో గతాన్ని తవ్వాల్సిన అవసరంగాని, ఆనవాళ్లతో అసలు నిజం తెలుసుకోవాల్సిన పనిగానీ లేదు. అలాంటారేంటండి? తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నాకైతే లేదు. నువ్వు తెలుసుకోవాలనుకుంటే తెలుసుకో, చెప్పాలనిపిస్తే నాకు చెప్పు. అవసరం లేదనుకుంటే వదిలే. నువ్వు నీ కూతురు గురించి తెలుసుకున్నాక నీ కళ్లల్లో నాకు కనిపించే ఆనందమే చాలు. చాలా సంతోషం. వెళ్ళి కూర్చో వైశాలి. పిల్లలెక్కడున్నారు? ఆ రూంలో ఉన్నారు. అవేంటి, కూతురు కోసం చీర తెచ్చావా? ఎవరికి? పద్మావతికా అలివేలికా? అంటే అది నాకర్థమైందిలే. ఈ సమయంలో చీర ఎవరికోసం తీసుకొస్తారు? పెళ్లి కూతురు కోసమే తీసుకొస్తారు. ఆ పెళ్లి కూతురే నీ కూతురైతే పద్మావతికిస్తావు, అలివేలి కూతురైతే అలివేలికిస్తావు, అంతేగా? లేదండి, ఇద్దరి కోసం 2 చీరలు తీసుకొచ్చాను. పిల్లలకి చీరలిచ్చొస్తాను. సరే సరే, వెళ్ళు. నువ్వు నాకంటే బాగా ముదిరిపోయావే. దాని దగ్గర నుంచి నిజం రాబట్టుకోవడానికి రివర్స్ లో బాగానే వెళ్ళావు గాని నీ పప్పులేం ఉడకలేదు. ఇప్పుడది చీరలు ఎందుకు తెచ్చిందనుకున్నావు? శుభకార్యం కదా అని తెచ్చింది. దాని కార్యం నెరవేరడానికి తెచ్చింది. అంటే పిల్లలిద్దరికీ చీరలిచ్చి చీరలు మార్చుకుంటున్నప్పుడు గుర్తుని గుర్తుపట్టాలని దాని ఆలోచన. అంతేగాని వాళ్ళ మీద ప్రేమతో తెచ్చింది కాదు. నువ్వు భలే షార్ప్ అయిపోయావే.